హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొండపల్లి రుచులు. ఇవాళ నేను మీకు వన్ మోర్ హెల్దీ రెసిపీ బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా హెల్దీగా ఎలా వండుకోవాలో చూడండి. దీనిలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది మిక్స్ చేయడం వల్ల ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మందంగా ఉన్న బాండీ పెట్టుకోండి. అందులో ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను తాలింపు గింజలు వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 రెబ్బల కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఈ బీట్రూట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, అది మనందరికీ తెలిసిందే. బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్ని ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే మన బాడీలో ఆక్సిజన్ అనేది చక్కగా సప్లై అయ్యేలా చేస్తుంది. మీరు ఇలాంటి కట్టర్తో బీట్రూట్ని చక్కగా తరుక్కుంటే తొందరగా మగ్గిపోతుందండి. బీట్రూట్ కూడా చిన్న చిన్న పీసెస్గా అవుతాయి అన్నమాట. మనం చేతితో కట్ చేసుకోవటం కంటే ఈ కట్టర్ని యూజ్ చేసి బీట్రూట్ కర్రీకి ఇలా వండుకుంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. బీపీ ఉన్నవాళ్ళు కానీ అలాగే బ్లడ్ చాలా తక్కువగా ఉన్నవాళ్ళు, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి కొంచెం చాలా రోజులు కూడా పేషెంట్గా ఉన్నవాళ్ళు తొందరగా పికప్ అవటానికి చాలా ఫాస్ట్గా అనమాట. అంటే మన రోజు యాపిల్ తిన్నప్పుడు మనకి ఎట్లా అయితే హెల్త్ బెనిఫిట్ ఉంటుందో, ఈ బీట్రూట్ తిన్నప్పుడు కూడా మనకు సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏం లేదండి, తాలింపులో ఇలా బీట్రూట్ ముక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఆవిరి మూత పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇలా ఆవిరి మూత పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉంటే ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. లేదంటే బీట్రూట్ వేగాలి అంటే చాలా ఆయిల్ అవసరం అవుతుంది. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మాత్రమే వేశాను. ఇలా మూత పెట్టి మగ్గిస్తే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇక్కడ నేను 1/2 kg బీట్రూట్ తీసుకున్నానండి. ఇలా హెల్తీగా వండుకున్నప్పుడు చాలా వరకు కూడా బ్రేక్ఫాస్ట్ బదులు ఇలా ఉట్టి కర్రీ తినేసేయచ్చండి. హెల్తీగా ట్రై చేయొచ్చు. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి ఇది. చూసారా, దీనిలో మనం చేయవలసిందల్లా ఆవిరి మూత పెట్టుకోవటం, మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి అడుగంటిపోకుండా. అందుకే కొంచెం మందంగా ఉన్న బాండీ పెట్టుకుంటే మీకు ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. చాలా ఫాస్ట్గా ఉడికిపోయిందండి. బీట్రూట్లో సాల్ట్ కూడా మనం చూసుకొని వేసుకోవాలి. ఉప్పు పసుపు కూడా వేసి మగ్గబెట్టేసామండి. ఇప్పుడు ఫైనల్గా కారం వేసుకోవాలి. ఇందులో కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటున్నాను కదా, అదేంటంటే మనం బజ్జీలు స్టఫింగ్కి వాడతాం కదండి, శనగపిండి, వాము, ఉప్పు. అలా శనగపిండి, వాము, ఉప్పు గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని జస్ట్ 1 టేబుల్ స్పూన్ అనేది ఫైనల్గా వేసేసి ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గిస్తే టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుందండి. మనం ఇందులో శనగపిండి వేసినట్టుగా కూడా తెలియదు. వాము ఫ్లేవర్ కూడా లైట్గా తగులుతూ చాలా టేస్టీగా తయారవుతుంది కర్రీ మొత్తం కూడా. వేడివేడి అన్నంలో చక్కగా ఇలా వేసుకొని తింటే చాలా బాగా తినేస్తారండి, అంత బాగుంటుంది. శనగపిండి పడని వాళ్ళు 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అయినా వాడుకోవచ్చు. వాము వేసుకొని పౌడర్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీ బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.